హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చేసి బందోస అండి. ఈ బందోస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇది చేయడం కోసం ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీన్నే సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వని ఫైన్‌గా పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్‌లోకి ఒక ఆలుగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. అలాగే తగినన్ని వాటర్ వేసుకొని, మనం దోస బ్యాటర్ ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో, అలాగే ఈ పిండిని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇందులోనే తురిమిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కాస్తంత జీలకర్ర వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం నానాలన్నమాట. నానిన తర్వాత చాలా సాఫ్ట్ అవుతుందండి. అలా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల దోస అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇందులోకి తగినంత సోడా సాల్ట్‌ని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత సోడా సాల్ట్ వేసుకోండి. సోడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. లోతుగా ఉన్న పాన్ ఏదైనా పెట్టుకోండి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కాస్తంత ఎక్కువగా వేస్తేనే చాలా బావుంటాయండి. ఆయిల్ అంతటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల వరకు దోస పిండిని తీసుకొని ఈ విధంగా పోయండి. ఒకే దగ్గర పోయాలి. ఇలా పోసేసుకొని పైనుంచి కూడా కాస్తంత ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కింద మనకి బాగా వేగాలన్నమాట. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వేరే వైపు తిప్పుకొని కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోండి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. అలాగే ఇంకో దోసను కూడా వేసి చూపిస్తాను చూడండి. మనకి ఈ దోసలనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా, సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినొచ్చండి. ముఖ్యంగా ఈ దోసని టమాటో చట్నీతో తింటే గనక అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. టమాటో ఎండుమిర్చి చట్నీ ఉంటుంది కదా! అది చేసి తినండి చాలా బావుంటుంది. మరి ఆ చట్నీ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఉన్న రవ్వ దోస రెసిపీలో ఆ చట్నీ ఉంటుంది. ఒక్కసారి చూసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయో. చూడ్డానికి కూడా చాలా బావున్నాయి కదా! తినడానికి కూడా అంతే బావుంటాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. చాలా బావుంటుందండి టేస్ట్. అండ్ ఇందులో మనం హెల్తీ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీ ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చి తీరుతాయండి ఇవి. మీరు కూడా ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.